పూజలు, దీపారాధన సమయంలో సాంబ్రాణి వెలిగిస్తారు. ఎందుకు? ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి? తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్ లో. సాంబ్రాణిని ధూపం అంటారు. సహజమైన వృక్షాల నుంచి వచ్చే సుగంధభరిత ద్రవ్యం రెజిన్. అదే సాంబ్రాణి. ఈ సాంబ్రాణిని మనం పూజలు, దీపారాధన సమయంలో వెలిగించడం ద్వారా వచ్చే పొగ ఇంట్లో సువాసన భరితంగా ఇంటి వాతావరణాన్ని దివ్యంగా మారుస్తుంది. ధ్యానం, భజన చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఈ యొక్క సాంబ్రాణి పొగ ఎంతో ఉపకరిస్తుంది. మనసు దైవం వైపు నిలుస్తుంది. ఈ సాంబ్రాణిని ప్రసవానంతరం తల్లి బిడ్డకు వాడే సంప్రదాయం కూడా మనకుంది. ఈ సాంబ్రాణి వాడడం ద్వారా దుష్ట శక్తులు, దుర్వాసనలు తొలగిపోతాయి. పవిత్రంగా వాతావరణం మారుతుంది. మృదువైన అరోమ వల్ల మానసిక శాంతి కలుగుతుంది. వాతావరణంలోని గాలి పవిత్రమవుతుంది. బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు నశిస్తాయి సాంబ్రాణి పొగ ద్వారా. సాంబ్రాణిని నిప్పులో వేయడం ద్వారా పొగ జనిస్తుంది. ఆ పొగ సువాసన భరితంగా ఉంటుంది. దివ్యంగా వాతావరణాన్ని మారుస్తుంది. ఇంట్లో వాతావరణం శుద్ధికి మనం ఎటువంటి కెమికల్స్ ఉన్న పదార్థాలు వాడాల్సిన అవసరం లేదు. కేవలం సాంబ్రాణి నిత్యం వెలిగిస్తే చాలు. ఇంట్లోని బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు వెంటనే నశిస్తాయి. ఇంటిలోని వాతావరణం పరిశుభ్రంగా, దివ్యంగా ఉంటుంది. అదే సాంబ్రాణిలో ఉండే మహాత్మ్యం. మరి నిన్నటి మేధస్సు, నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటెన్ న్యూస్.